అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను మా హస్బెండ్ మేము ముందుకు వచ్చినాము. నేను కొంతకాలం నుంచి చూస్తున్నాను మా హస్బెండ్ ఎందుకు చాలా సంతోషంగా ఉంటున్నారు. మరి ఎందుకంత ఆనందంగా ఉంటున్నారు ఈ రోజు మనం తెలుసుకుందాము. చెప్తారా మీరు ఎందుకంత ఆనందంగా ఉంటున్నారు? నేను హ్యాపీగా ఉండడానికి కారణం ఫస్ట్ నా యేసయ్య. నేను భయంకరమైన లైఫ్ కానీ నన్ను ప్రేమించింది నా యేసయ్య. నేను మా ఫ్యామిలీ దగ్గర నుంచి, మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మా యొక్క రిలేటివ్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి నేను చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాను. కానీ ఈ చెడ్డ పేరుని అందరూ నేను చెడ్డవాణిగా చూస్తా ఉన్నారు. కానీ నన్ను ఒక్కడే ఒక వ్యక్తి నన్ను ప్రేమించారు. ఆ వ్యక్తి ఎవరు కాదు, నా యేసయ్య. అందుకోసమే నేను చాలా హ్యాపీగా ఉంది. చాలా పీస్ఫుల్ లైఫ్ నాకు. నా లైఫ్ కి హోప్ ఇచ్చింది కూడా నా యేసయ్య మాత్రమే. ఓకే. మిమ్మల్ని అంతలా యేసయ్య ప్రేమించారని కొంచెం అంటే ఎలా ప్రేమించారో కొంచెం వివరిస్తారా? ఎలా ప్రేమిస్తాడు అంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. అంటే ఈ లోకంలో ఉంది నేను. ఈ లోకంలో నేను ఎలా ఉన్నానంటే బైబిల్లో ఉంటుంది ఒక వ్యక్తి గురించి, తప్పిపోయిన కుమారుడు అని. ఆ తప్పిపోయిన కుమారుడు ఎలా ఉన్నాడు అంటే అన్ని ఉన్నాయి కానీ తను లగ్జరీగా లోకంలో తిరుగుతావు. అంటే ఒక హోప్ లేకుండా తిరుగుతా ఉన్నాడు. అన్ని వెళ్ళిపోయినాక వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ తండ్రిని తిరిగి చేర్చుకున్నాడు. అలానే నేను అన్ని ఉన్నప్పుడు కూడా బాగా హ్యాపీగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే నాకు చెడ్డ పేరు వచ్చిందో ఆ యొక్క టైం నుంచి నేను దేవుని ప్రేమ గురించి నేను తెలుసుకున్నాను. ఫ్యామిలీ దగ్గర నుంచి అన్ని దగ్గర ప్రతి ఒక్క చోటుగా నాకు డిసప్పాయింట్మెంట్స్ వచ్చాయి. కానీ నన్ను ప్రేమించింది నా యేసయ్య. నాకు సహాయం చేసింది నా యేసయ్య. నాకు లైఫ్ కి ఒక హోప్ ఇచ్చింది నా యేసయ్య. నాకు నిరీక్షణ లేదు, గమ్యం లేదు, లేదంటే ఎడారి త్రోవలో నేను వెళ్తున్నాను. కానీ నాకు మార్గం చూపించింది నా యేసయ్య. గాఢత కారపులో నేను వెళ్తున్నప్పుడు కూడా నాకు సహాయం చేసేవాడు నా యేసయ్య. ఒకప్పుడు నేను భయంకరమైన స్థితిలో ఉండేవాడిని. కానీ ఇప్పుడు నా యేసు ప్రభు నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచాడు. నా కాపరిగా నా యేసు ప్రభు ఉన్నాడు. అందుకోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా నేను చెప్పాలి అంటే నేను మొదటిగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాను నమ్మాను. దాని తర్వాత రోమీ 5:8 ఇకను పాపులుగా ఉన్నప్పుడే యేసు ప్రభు మన కొరకు మరణించాను. అంటే నేను పాపిగా ఉన్నప్పుడే నా యేసు ప్రభు నా కొరకు మరణించాడు. అదే విధంగా రోమీ 10:9 నేను ఈ వాక్యం చదివినప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని హృదయం ద్వారా నమ్మాలి అని చెప్పి వాక్యం ఉంది. అంటే నేను హృదయం ద్వారా నమ్మాను. నా యేసు ప్రభు మృతుల నుంచి నన్ను లేపాడు అని నేను నమ్మి బ్యాప్టిజం తీసుకున్నాడు. ఆ యొక్క క్షణం నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. దాని తర్వాత నేను దేవుణ్ణి అడిగాను, యేసయ్య ఇప్పుడు నా లైఫ్ ఏంటి అన్నప్పుడు దేవుడు నాకు 2 కొరింథీయులు 5:17 చూపెట్టాడు. అక్కడ వాక్యం ఏముంటుందంటే ఎవరైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. అంటే నా లైఫ్, పాత లైఫ్ అంతా దేవుడు దాన్ని ఎరేంజ్ చేసేసి నాకు మంచి లైఫ్ ని నా యేసు ప్రభు నాకు ఇచ్చారు. కాబట్టి ఇదే నా రీజన్, నా సంతోషానికి, నా యొక్క సమాధానానికి. నాకు నా యేసు ప్రభు నాకు విజయాన్ని అనుగ్రహించాడు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. ఓకే. చూసాను కదండి ఆయన సంతోషానికి కారణం ఏంటి, వాళ్ళ మనం అందరం కూడా తెలుసుకున్నాము. మరి ఆ సంతోషం మీ జీవితంలో కూడా కావాలి అంటే మరి దానికి యేసయ్యని మీరు ఆహ్వానించాలి. మరి మనం చూసాము ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. మరి మీరు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మరి ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, మరి అది ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, మరి అనారోగ్య సమస్య కావచ్చు, మరి కుటుంబ సమస్యలే కావచ్చు, మరి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, మానసిక సమస్యలే కావచ్చు, మరి అదే పరిస్థితి అంటున్నప్పటికీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు మనకున్నాడు. మరి మీరు కూడా ఆ విధంగా సంతోషంగా ఉండాలి అంటే మరి ఈ రోజే మీరు మీ జీవితాల్లోకి యేసయ్యని ఆహ్వానించండి. పరిపూర్ణంగా యేసు ప్రభువుని మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ప్రతిరోజు మరి ప్రతి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండగలరు. మరి విన్న వాక్యానుసారంగా మనం అందరం కూడా జీవించాలా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మన యేసు క్రీస్తు సర్వశక్తి గొప్ప దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు నీకే మహిమ కలిగిందాక. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించండి యేసు. ఒకవేళ తండ్రి వారు దేవా నీ యొక్క ప్రేమని ఇంకా గ్రహించకుండా, నీ యొక్క త్యాగాన్ని గ్రహించకుండా తండ్రి
జీవించినట్లయితే దేవా, ఆ బిడ్డలను దేవా మీరు క్షమించి ఈ కృపల వల్ల జ్ఞాపకం చేసుకుని రక్షణను అనుగ్రహించండి. వాళ్ళ జీవితానికి ఒక గమ్యాన్ని మీరు అనుగ్రహించండి, ఒక గురిని మీరు అనుగ్రహించండి, ఒక హోప్ ని మీరు అనుగ్రహించండి, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. యేసయ్యానికి స్తోత్రాలు దేవా. దేవా, వాళ్ళు ఎవరు అనుకుంటారు, వీళ్ళు ఎవరు అనుకుంటారని కాకుండా తండ్రి, నేను యేసు ప్రభు కొరకు సాక్షిగా ఉండాలని దృఢమైన సంకల్పాన్ని తండ్రి వీక్షిస్తున్న బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మీరు నాయకుడుగా నడిపించారు. ఈ ప్రార్థన మీకే అప్పగిస్తూ సజీవుడని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.